హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 233. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బయటకు వచ్చాక సైలెంట్గా కూర్చుని ఉంది త్రిలోచన. లోచన, చెప్పాను కదా ఉన్నన్ని రోజులు నీతో సంతోషంగా ఉండాలని. నా సంతోషం నీ పెదవుల మీద నవ్వుతో ఉంటుంది. ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను బాగా చూసుకో చాలు. పద, ఉదయం నుండి ఏం తినకుండా ఉన్నావు. ముందు ఏదైనా తినాలి, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అన్నాడు అర్హంత్. కళ్ళ నిండా నీళ్లతో చూసింది లోచన. తనని దగ్గరకు తీసుకొని, నాకు నువ్వు చాలుమా, ఇంకేం వద్దు. నీతోనే నా లైఫ్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ నువ్వు పిచ్చి ఆలోచనలు చెయ్యకు అన్నాడు. సరే బావా, నేను ఒకసారి ఆ స్వామీజీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏదైనా పరిష్కారం ఉందేమో మరోసారి ప్రయత్నిస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి అని అర్హంత్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది లోచన. వెనుకే వెళ్ళాలని చూశాడు అర్హంత్, కానీ అడ్డుకున్నారు ఆ సిద్ధాంతి శిష్యులు. మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదండి అని సింపుల్గా చెప్పేశారు. కోపం వచ్చింది అర్హంత్కి, కానీ తమాయించుకున్నాడు. లోచన తన ముందు నిలబడగానే చిరునవ్వుతో కళ్ళు తెరిచారు ఆ స్వామి. రెండో పెళ్లి జరిగితే నా భర్త ఆయుష్ పెరుగుతుందా స్వామి? ఆయన నూరేళ్ళు సంతోషంగా ఉంటారా? కళ్ళనీళ్లతో అడిగింది. పూర్తిగా పరిష్కారం లేని సమస్య తల్లి నీ భర్తది. తన జాతకంలో రెండో పెళ్లి ఉందని చెప్పాను, కానీ పూర్తిగా గండం నుండి బయటపడే అవకాశం ఉందని నేను చెప్పలేదు. ఏదైనా సరే పాప ఫలితం అనుభవించక తప్పదు తల్లి. ఇప్పటికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు మీ అత్తింటి పెద్దయిన మీ అమ్మమ్మగారు. మృత్యువు కబలించటానికి సిద్ధంగా ఉంది. అడ్డుగా ఉన్నది నువ్వు మాత్రమే. నువ్వు ఏమరపాటుగా ఉంటే పోగొట్టుకునేది నీ పసుపు కుంకుమలే అన్నారు ఆయన గంభీరంగా. స్వామి అంటూ చేతులు జోడించింది లోచన. పరిష్కారం దిశగా నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ పరిష్కారం మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. ఆ తల్లి పెట్టిన పరీక్షని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు తల్లి అని చేతులెత్తి దీవిస్తూ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ బయటకు వెళ్ళిపోయిన లోచన ఆయన దీవెన గురించి ఆ క్షణం ఆలోచించలేదు. ఏడుస్తూ కళ్ళ నిండా నీళ్లతో వస్తున్న లోచనాన్ని చూడగానే కోపం వచ్చింది అర్హంత్కి. ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు అని అడిగాడు కాస్త కోపంగా. బావా, నాకు నీతో కలిసి బ్రతకాలనుంది బావా, ఏదో ఒకటి చెయ్యి. ఏడుస్తూ అర్హంత్ని హత్తుకుపోయింది. లోచన, నువ్విలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను రెండో పెళ్లి చేసుకుంటే నేను తనకి అన్యాయం చేసినట్టే కదా. నా మనసులో నీకు తప్ప మరొకరికి చోటు ఉండదు. నువ్వు తప్ప నా పక్కన మరొకరు ఉండరు. ఇష్టం లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తనని నేను యాక్సెప్ట్ చేయగలనా? అప్పుడు తాతయ్యకి జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. నువ్వు నానమ్మలా కాకపోయినా వచ్చిన అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం అనేది జరగని పని. ఇదంతా నాకు అనవసరం లోచన. నేను నీతో ఉండాలని అనుకుంటున్నాను. నీతో సంతోషంగా ఉంటాను. ఇంకా పిచ్చి ఆలోచన మానేసి పద వెళ్దాం అన్నాడు తనని ముందుకు నడిపిస్తూ. మిగిలిన వాళ్ళు మౌనంగా అనుసరించారు. వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు. మేడం, సార్ వాళ్ళు సిటీకి వచ్చారు. రాజేశ్వరీదేవికి ఫోన్ వచ్చింది అర్హంత్ వాళ్ళని కనిపెట్టుకుని ఉండమని చెప్పిన వాళ్ళ దగ్గర నుండి. ఎక్కడికి వెళ్ళారు?
వెంటనే అడిగింది. ఏదో ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు మేడం, కానీ అందరూ బాధపడుతూనే ఉన్నారు. గోపాలరావు గారు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు చెప్పాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థమైంది. ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. తిరిగి వచ్చేస్తున్నారు అని చెప్పాడు అతను. ఫోన్ పెట్టేసింది రాజేశ్వరి. మీరెక్కడికి వెళ్ళినా, ఎంతమందిని కలిసినా అర్హంత్కి రెండో పెళ్లి చేయడం తప్ప మరో దారి లేదు. ఒకప్పుడు నేనున్న పరిస్థితిలోనే ఇప్పుడు నువ్వున్నావు త్రిలోచన. చూస్తాను నువ్వు ఏం చేస్తావో మనసులోనే అనుకుంది రాజేశ్వరీదేవి. అర్హంత్ వాళ్ళు తిరిగి ఊరికి వచ్చేశారు. లోచన చాలా సైలెంట్ అయిపోయింది. అర్హంత్ ఎంత ప్రయత్నించినా మాట్లాడలేదు. కారులో కూడా పడుకునే ఉంది. ఏం చేయాలో అర్హంత్కి కూడా అర్థం కాలేదు. అప్పటికి సైలెంట్గానే ఉన్నాడు. దారిలో ఫుడ్ కూడా ఏం తినలేదు. అలా మౌనంగా ఉండిపోయింది. శారద గారు కూడా వద్దు అనేయటంతో ఇంకా అర్హంత్ భోజనం కోసం కూడా ఆగలేదు. గోపాలరావు గారికి చెప్పేసి తిరిగి వచ్చేశారు. రావటమే రూమ్లోకి వెళ్ళిపోయింది లోచన. ఫ్రెష్ అయి అప్పటికే చీకట్లు ముసురుకోవటంతో నాగమ్మ దగ్గరకు వెళ్ళింది. వెనుకే వెళ్ళాడు బాలు. పూజ పూర్తి చేసుకొని కళ్ళు మూసుకుని ఆ తల్లిని వేడుకుంటుంది. ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టున్నారు కదా? రాజేశ్వరి గొంతు విని కళ్ళు తెరిచింది లోచన. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే సమాధానం కదా. నేను మీ అమ్మమ్మకేదో అన్యాయం చేసేశాను అన్నారు కదా. అప్పుడు నేనున్న పరిస్థితిలోనే ఇప్పుడు నువ్వున్నావు. ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుంది కదా అప్పుడు నేను ఎంతలా మానసికంగా చచ్చిపోయానో. నా భయం, నా బాధ ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుంది కదా. నేను చూస్తాను నువ్వు ఏం చేస్తావో. కానీ నా మనవడికి ఏదైనా జరిగితే ఈ ఊరు మొత్తం వల్లకాడైపోతుంది. కోపంగా అనేసి వెళ్ళిపోయింది రాజేశ్వరి. టిల్లు ఏమైంది అంటూ బాలు లోచనాని దగ్గరకు తీసుకున్నాడు. అప్పటికే ఆమె ఏడుస్తూ ఉంది. జరిగింది చెప్పింది త్రిలోచన వెక్కిళ్ళ మధ్య. బాలు కూడా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నట్టుగా. ఫ్రెష్ అయి వచ్చిన అర్హంత్ లోచన గుడికి వెళ్ళిందని తెలిసి బెడ్ మీద కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు ఆ క్షణం. ప్రాబ్లం ఏంటో తెలిసినా ఎటువైపు నుండి వస్తుందో తెలియనట్టు ఉంది అతని పరిస్థితి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అనుకున్నాడు. నాకేమైనా బాధ లేదు, కానీ లోచన ఇప్పుడిప్పుడే జీవితంలోని సంతోషాలని అనుభవిస్తుంది. కానీ అంతలోనే ఇలా అనుకొని, లేదు, తను సంతోషం నాతోనే ముడిపడి ఉంటుంది. నేను సంతోషంగా ఉంటే తను సంతోషంగా ఉంటుంది. తను సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. ఒకరి సంతోషం మరొకరితో ముడిపడి ఉంది. నా ప్రాబ్లం గురించి తను మర్చిపోవాలి. ఎస్ అనుకుంటూ అప్పటికప్పుడు ఏదో ఆలోచన వచ్చినట్టు బయటకు వచ్చి రంగిని పిలిచాడు. రంగి రాగానే తనకేం కావాలో చెప్పాడు. రాజాబాబు అంటూ ఆశ్చర్యంగా చూసింది రంగి. చెప్పింది చెయ్యి రంగి. ఈరోజు మీ చిన్నమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నాడు. లోచనకి సర్ప్రైజ్ అనగానే హుషారు వచ్చేసింది రంగికి. నిమిషాల్లో అర్హంత్ అడిగినవి అన్నీ అమర్చింది. ఇంకో పని చెయ్యాలి అని ఏం చెయ్యాలో చెప్పాడు. మీకెందుకు రాజాబాబు, అన్నీ నేను చేస్తానుగా అని హుషారుగా వెళ్ళింది రంగి. నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిన అర్హంత్ తను చెయ్యాలని అనుకున్నది చెయ్యటం మొదలుపెట్టాడు. అరగంట తర్వాత వచ్చిన రంగి అన్నీ రెడీ చిన్నబాబు అని చెప్పి అర్హంత్ అడిగినవి అన్నీ ఇచ్చింది. వాటిని గదిలో పెట్టి వచ్చాడు. ఇంకేమన్నా కావాలా చిన్నబాబు అని అడిగింది. ఏం అవసరం లేదు. మీ చిన్నమ్మ రాగానే నేను ఏం తినలేదు, అసలు రూమ్లో నుండి బయటకు రాలేదు అని చెప్పు చాలు అన్నాడు.
అట్టాగే చిన్నబాబు అంటూ వెళ్ళిపోయింది రంగి. నవ్వుకుంటూ తను చెయ్యాల్సిన పని పూర్తి చేసి లోచన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. బాలుతో కలిసి ఇంటికి వచ్చిన లోచన ఎవరి గురించి దేని గురించి పట్టనట్టు హాల్లోనే కూర్చుంది. 5 నిమిషాలు చూసి, చిన్నమ్మ, రాజాబాబు అసలు గదిలో నుండి బయటికే రాలేదు, ఏం తినలేదు అని చెప్పింది రంగి. అయ్యో అవునా, ఆయన రాకపోతే నువ్వు వెళ్ళి పిలవాలి కదా రంగి అని కోపంగా అరిచి తను గదిలోకి వెళ్ళింది లోచన. రూమ్ చీకటిగా ఉండడంతో ఇదేంటి చీకటిగా ఉంది, బావ పడుకున్నాడా అంటూ అప్పటి వరకు ఉన్న తన బాధని మర్చిపోయి లైట్స్ ఆన్ చేసింది. చిత్రంగా అవి వెలగకపోవడంతో కాస్త కంగారుగా బావా అని పిలిచింది. అప్పుడు వచ్చింది గదిలోకి చిన్న వెలుగు. అప్పటి వరకు అర్హంత్కి ఏమైనా జరిగిందేమో అన్న కంగారులో ఉన్న లోచన అగ్గిపుల్ల వెలుగులో నవ్వుతున్న మోముతో కనిపిస్తున్న అర్హన్ని చూడగానే ఆటోమేటిక్గా తన పెదవుల మీద కూడా నవ్వు చేరింది. బావా ఏమైంది, లైట్ వెలగడం లేదు ఈ గదిలో అన్న లోచన మాటలు పూర్తి కాకముందే మసకగా వరుసగా క్యాండిల్స్ వెలిగేలా చేశాడు అర్హంత్. ఆ క్యాండిల్స్ వెలుగులో కనిపించిన వాటిని చూస్తూ బావా అంది ఆశ్చర్యంగా. రావాలి, చాలా ఆకలేస్తుంది, నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు గిన్నెల మీద బోర్లించిన ప్లేట్స్ని ఒక్కొక్కటిగా తీస్తూ. ఏంటి బావా ఈ ఏర్పాట్లు నవ్వుతూ అడిగింది లోచన. ఆమె మొహంలో సంతోషంతో పాటు ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంటే అర్హంత్కి తను చేసిన పని సక్సెస్ అయినందుకు సంతోషంగా అనిపించింది. నవ్వుతూ లోచన 2 భుజాల మీద చేతులు వేసి తన నుదిటిని ఆమె నుదిటికి ఆనించి, నా ప్రియసతి ఈరోజు నా భోజనం సంగతి మర్చిపోయింది, పాపం నా చిట్టి పొట్టకి ఆకలిస్తుందంట. తన ప్రియసఖి చేతితో గోరుముద్దలు తినిపించుకుంటూ ఈ లేత పెదవులని కూడా కొరుక్కు తినాలని అనిపించిందంట. అది నేరుగా చెప్పలేను కదా, అందుకే ఈ ఏర్పాట్లు. మరి నీ ప్రియదాసుడిని కనికరించి తన కోరిక తీరుస్తావా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అర్హంత్. నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను బావా. ఆ క్షణం తనకి ఏమీ గుర్తు రాలేదు. పూర్తిగా అర్హంత్ మాయలో పడిపోయింది. లోచన అలా చెప్పగానే తన చెంపని సుకుమారంగా తాకుతూ పెదవులని ఆ చెంప దగ్గరకు తీసుకెళ్లాడు ముద్దు పెట్టాలి అన్న ఉద్దేశంతో. అయితే పెదవుల కన్నా ముందే మగసిరికి ప్రతీక అయిన మీసకట్టు నున్నని బొగ్గలని చూసి, నువ్వెంత శుతిమెత్తంగా ఈ చెంపలని ముద్దు పెట్టుకోవాలని చూసినా నీకన్నా ముందే నేనే వీటిని తాకుతున్నాను చూసావా అంటూ ఆ బుగ్గలని తాకటమే కాకుండా తన గరుకుతనంతో అప్పటికే ఎరిపెక్కిన ఆ చెక్కిలిని మరి కాస్త ఎరిపెక్కించి, చూసావా నా ప్రతాపం అన్నట్లుగా మరి కాస్త గర్వంగా నిలిచింది. వెచ్చని ఊపిరి తన చెక్కిలిని చేరటంతో పాటు గరుకుగా తాకిన మీసకట్టు అల్లరి, ఆపై శుతిమెత్తంగా తాకిన పెదవుల తాకిడికి తుఫాను దాటికి అల్లాడుతున్న గడ్డిపూచలా వణికిపోతూ బావా అని పిలిచింది. కానీ నిజానికి ఆ పిలుపు గొంతు దాటి బయటకు రాలేదు. నాకు ఆకలేస్తుంది, నిన్ను పూర్తిగా తింటేనే కానీ ఆ ఆకలి తీరదంట, మరి తినేయనా, ఇచ్చేస్తావా నిన్ను నువ్వు లో గొంతుతో చెవి దగ్గర పెదవులని చేర్చి అల్లరిగా అడిగాడు. వెచ్చని ఊపిరి చెవిని చేరేసరికి తనని తాను నిలువరించుకోలేకపోయింది. బావా
అంటూ అల్లుకుపోయింది లోచన. అది తనకి లభించిన అంగీకారంగా ముద్దులతో మొదలుపెట్టి ఒక్కొక్కరిగా వారి మధ్య అడ్డుగా ఉన్న ఒలువలు దూరం చేస్తూ పూర్తి వివస్త్రులయ్యాక మంచం మీదకు చేర్చాడు. మెత్తగా కాస్త చల్లగా శరీరానికి తాకిన స్పర్శకి ఉలిక్కిపడింది. ఆపై వాటి పరిమళం చాలా దగ్గరగా తెలిసేసరికి మంచం మీద చేరిన పువ్వులు తన బావ మాయాజలం అని నవ్వుకుంటూ మగడు కురిపించే ప్రేమలో తడిసి ముద్దవుతూ అన్ని బాధలు మరిచి భర్త ఆకలి తీర్చే పనిలో పడింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.